ప్రతి ఒక్కరి కళ సొంత ఇల్లు కళ. దాని మీద ఇంకో వీడియోతో మనం ముందుకు వచ్చినాము. సుధాకర్ గారిని మళ్ళీ ఒకసారి కలుద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్, చెప్పండి సార్ దీని గురించి కొంచెం. హాయ్ అండి, నా పేరు రావుల సుధాకర్. మహానగర్ ప్రాపర్టీస్. వి డీల్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఓన్లీ. ఇఫ్ యూ వాంట్ టు బై అండ్ సెల్ జెన్యూన్ ప్రాపర్టీస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఈరోజు మీకు 138 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. సో చూద్దాం పదండి. ఓకే సార్. ఇది యాక్చువల్లీ 138 స్క్వేర్ యార్డ్స్ అండి. 138లో కొంత క్రాస్ ఉంది, ఇట్లా క్రాస్ వచ్చింది కొంత. ఈ క్రాస్ని మనం పార్కింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రాస్ వచ్చేసి మీకు ఒక 10 గజాలు ఉండొచ్చు అండి. అంటే ఇంకా 128 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇది కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. కింద నార్త్ ఫేసింగ్లో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. సో ఇది హాల్ అండి. కింద చిన్న హాల్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి పూజ రూమ్ వచ్చింది. ఇది కిచెన్ మళ్ళీ బయట సైడ్ ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హాల్లో నుండి లోపలికి వెళ్తే మీకు 2 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో రెండింటికి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో బెడ్రూమ్, ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో వచ్చేసి మీకు మార్బల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. సో అన్ని బెడ్రూమ్స్లో హాల్ వచ్చేసి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఫినిష్డ్ స్టేజ్ ఉందండి. 90% వర్క్ అయిపోయింది. సో ఇంకా 10% జస్ట్ చిన్న వర్క్స్, ప్యాచప్ వర్క్స్ ఉన్నాయి. సో దాంతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పైన చూద్దాం రండి. డబుల్ బెడ్రూమ్ ఉందండి. ఇది మెట్లకు మొత్తం గ్రానైట్, మెట్లకి అండ్ బాల్కనీ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇది పైన 2 BHK అండి. సో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. సో ఇది మెయిన్ డోర్. పైన వచ్చేసి మీకు టైల్స్ ఇవ్వడం జరిగింది, ఫ్లోరింగ్, టోటల్ ఫాల్ సీలింగ్. సో ఇది హాలు, ఇటువైపు వస్తాయి. ఇది డైనింగ్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో అండ్ పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ నుండి ఇటువైపు మీరు సర్వ్ చేసుకోవచ్చు. అక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఇటువైపు నుండి సర్వింగ్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ మనకి ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ మంచిగా ఉంది. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇది కామన్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. టోటల్ ఫాల్ సీలింగ్, అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది వచ్చేసి మనకి 138 స్క్వేర్ యార్డ్స్లో ఒక క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్లో ఒక 10 స్క్వేర్ యార్డ్స్ పోయినా కూడా 120 స్క్వేర్ యార్డ్స్ అవుతుందండి. ఇది మనకి మొత్తం టోటల్ వచ్చేసి 2200 SFT వరకు వస్తుంది, కింద పైన కలిపేసి. మనకి ఇది చెంగిచెర్లలో వస్తుందండి. వరంగల్ హైవేకి చెంగిచెర్ల మెయిన్ 200 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ 200 ఫీట్ రోడ్కి జస్ట్ సెకండ్ లైన్లోనే ఉంటుంది, చాలా దగ్గర ఉంటాయి. దీనికి కూడా మన బస్ ఫెసిలిటీ అయినా యాక్సెసిబిలిటీ అయినా చాలా ఈజీగా ఉంటుందండి. ఈవెన్ హోటల్స్ కానీ, చౌరస్ కానీ, పెట్రోల్ బంక్స్, కాలేజెస్, వరంగల్ హైవేకి ఆల్మోస్ట్ ఇది 2.5 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది వచ్చేసి మనము బిల్డర్ వచ్చేసి 1.220 అంటే 1 crore 20 lakhs కోట్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ నెగోషియబుల్ ప్రైస్. సో అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. HMB అప్రూవల్ ఉంది. అన్ని బ్యాంక్స్లో మీకు లోన్ వస్తుందండి. ది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ G+1, కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్. 1 crore 20 lakhs ప్రైస్. ఇట్స్ ఎ నెగోషియబుల్ ప్రైస్. ఆల్ బ్యాంక్స్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సార్ ఫైనల్ ఎగ్జాక్ట్లీ ఒక్కసారి లొకేషన్ అనేది ఎగ్జాక్ట్లీ ఎక్కడ? లొకేషన్ మీకు చెంగిచెర్ల వస్తుందండి. ఇది చెంగిచెర్ల 200 ఫీట్ రోడ్కి సెకండ్ లైన్లో వస్తుంది. వరంగల్ హైవేకి 2.5 కిలోమీటర్స్లో ఉంటుందండి. మీకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ ఇక్కడ నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్.